రాష్ట్రంలో అయినా దేశంలో అయినా బీసీలే అధిక సంఖ్యాకులన్నారు మాజీ మంత్రి సుభాష్ చంద్రబోస్. అంతేకాదు అలాంటి బీసీలకు అన్యాయం చేస్తే వైసీపీ చూస్తూ ఊరుకోబోదంటూ హెచ్చరించారు. తమ హక్కుల కోసం బీసీలు ఎంత దాకైనా పోరాడతారనే విషయాన్ని కూటమి సర్కారు కూడా గుర్తుంచుకోవాలన్నారు చంద్రబోస్. ప్రతి నియోజకవర్గంలో సమావేశాలు ఏర్పాటు చేసి ఈ వెనుకబడిన తరగతులకు ముఖ్యంగా అంటే వీఆర్ ఆల్ బిలాంగ్స్ టు బ్యాక్వర్డ్ క్లాస్ ప్రతినిధులుగా వారికి ఇచ్చిన హామీలు నిలబెట్టకపోతే ప్రశ్నించవలసినటువంటి పూచి మా మీద ఉంది. తప్పకుండా ప్రశ్నిస్తాం, ఇంకా దాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తాం. దాన్ని మీరు ఒకసారి వెంటనే చేసిన సరిదిద్దుకుంటారా లేక ఇంకా మమ్మల్ని అనంతరానికి ప్రయత్నం చేస్తారో మరి మీరే నిర్ణయించుకోవాల్సిందిగా మరి వారిని కోరుతూ ఉన్నాం. వెనుకబడిన తరగతులు అంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ 52% ఉన్నారు. ఈ 52% వెనుకబడిన తరగతులకి మరి మీరు అలాగే షెడ్యూల్ కాస్ట్ వారికి కూడా 25% వారు కూడా ఉన్నారు. ఏమాత్రం అన్యాయం జరిగినా ఏదో ఒకరోజు మరి రోడ్డు మీదకి వచ్చి అందరం కలిసి కూడా దీని మీద మరి ఉద్యమం చేయదలుచుకున్నాం. మీరు ఆలోచించుకోండి అని నేను మనవి చేస్తున్నాను. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎంత శాతం సీట్లు కేటాయిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు మరో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు. గత వైసీపీ ప్రభుత్వంలో దేశానికి ఆదర్శంగా నిలిచేలా రాష్ట్రంలో కులగణన చేశామన్నారు. నిజంగా కూటమి ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయాలనుకుంటే ఆ లెక్క ప్రకారమే వచ్చే ఎన్నికల్లో సీట్లు కూడా కేటాయించాలన్నారు వేణు. ఇవాళ రేపు జరిగే ఎన్నికలకి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. గత ప్రభుత్వంలో భారతదేశానికి ఆదర్శంగా కులగణన చేసినటువంటి రాష్ట్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అక్కడ మీ దగ్గర లెక్కలున్నాయి, ఆ లెక్కలన్నీ బయటకు తీయండి. 52% జనాభా ఉన్నటువంటి బీసీలకు ప్రపోర్షనేట్గా రిజర్వేషన్ ఎలా కల్పిస్తారో చెప్పండి. ఆ రోజు మోసం చేయడానికి మీరు చెప్పినటువంటి మాటల్ని ఇవాళ అడుగుతున్న లోకల్ బాడీస్లో జరిగేటువంటి ఎన్నికల్లో దానిపై కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఇవాళ బీసీలు గళమెత్తుతూ ఉన్నారు.